గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పెంట్స్ది. నేను నారాయణ రెడ్డి. సో దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నోగతోటి శరత్ గారు. మరి వారిని అడిగి ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం. నమస్కారం శరత్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైం. హ్యాపీ సండే. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత మన ప్రకాశం డిస్ట్రిక్ట్ న్యూస్కి వెళ్దాం. సో ముందు సాక్షిలో చూద్దాం. ఇచ్చుకో దండుకో, డబ్బుతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి, బడా బాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. ఇక వారణాసి నుంచే మోదీ, బీజేపీ లోక్సభ ఎన్నికల సమరవేరి, 195 మందితో తొలి జాబితా విడుదల, గాంధీనగర్ నుంచి షా, లక్నో నుంచి రాజ్నాథ్. ఇక జగన్లో గెలిపించాలి, జనం గెలవాలి, బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో పిలుపు, బీసీలకు సీఎం జగన్ 70% పదవులు ఇచ్చారు. ఇక ఎడెక్స్తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం, సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఏయూ విద్యార్థులు, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన. ఇవి సాక్షిలో వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరో రుణం. సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తెచ్చారంట. మన సచివాలయాన్ని తాకట్టు పెట్టి 300 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసి చేశారు. గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్, తొలుత ఐసిఐసిఐ. సరే, ఇక భావితరాల కోసం ధర్మ యుద్ధం ఇది, జగన్ను చిత్తు చేయడానికి సిద్ధం కావాలి. నిన్న దాచపల్లిలో రాకదిల సభలో చంద్రబాబు. ఇక విహారయాత్రలో అలజడి, ఇదొకటి. మహాబలిపురంలో 5 ఏపీ విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం, మరో 4 కోసం గాలింపు. నిన్న మహాబలిపురం బీచ్లో కొట్టుకుపోయారంట సార్. ఇక నేడు పల్స్ పోలియో ముఖ్యమైన కార్యక్రమం. సో రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈరోజు. చివరిగా ఈనాడులో చూస్తే బాబాయిని చంపింది ఎవరో చెప్పు, హంతకుడిని పట్టుకోమంటే కాపాడుతావా, నిన్న సీఎం జగన్కు చంద్రబాబు సవాల్. ఇక కన్నీళ్ళే తాగాలేము, రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి కష్టాలు, సొంత ప్రభుత్వంపై దండెత్తుతున్న వైకాపా కార్పొరేటర్లు. ఇక విశాఖ తీరానికి A2 తూట్లు, విజయసాయిరెడ్డి బంధువు, అనుచరగణం కబ్జాలో భీమిలి. ఇవి ప్రధాన వార్తలు స్టేట్లో. ఓకే. దీంట్లో మనం ఇది ఆసక్తికరమైన సాక్షులు రాశారు, అన్నీ రాశారు. డబ్బుతో రండి, అధికారంలో వస్తే దండుకోండి, బడా బాబులు టీడీ చంద్రబాబు. ఎన్నికల వేళ ప్రతి ఒక్కళ్ళు గెలుపు గుర్రాల కోసమే చూస్తారు. ఈ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, జనసేన అయినా. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కంపల్సరీగా ఉండాలనే దాని మీద. సో తయారు చేశారు వ్యవస్థ, అలా తయారైంది. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు, ఉద్యోగులు కూడా అలాగే తయారయ్యారు. నీకు ఓటు వేస్తే మాకేంటి, నువ్వు గెలుస్తావు వెళ్తావు, నీ దగ్గరికి కూడా రావడానికి కూడా అవకాశం ఉండదు. నీ ఓటుకి ఎంత ఇస్తావు అనే పరిస్థితి ఉన్నది. కానీ నీకు ఓటు వేస్తే మాకేం చేస్తావు అనేది ఎవరు ప్రశ్నించటం. మినిమం ₹1,00,000 శాలరీ వచ్చేవాళ్ళు కూడా ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారండి. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి. ఇప్పుడు పేదవాడంటే వాడు ₹4 డబ్బులు వస్తాయి, ఇంట్లో సరుకులు ఉంటాయి, ఏదో చేసుకుంటాడు. అటువంటిది ప్రజాస్వామ్యం గురించి పుంకాను గారు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, దేశంలో అవినీతి పెరిగిపోతుందని, సమాజం ఇలా ఉండాలి అని మాట్లాడేవాడు కూడా లంచాలు తీసుకోవటం అటుంచండి, ఓటుకు డబ్బులు తీసుకోవటం అనేది ఎంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. సో దీన్ని అధిగమించాలంటే రాజకీయ నాయకులు ఏం చేయాలి? డబ్బులు పెట్టేవాడే కావాలి, ఖచ్చితంగా డబ్బులు పెట్టేవాడు కావాలి. వాడు ఎంత డబ్బులు పెడితే అంత. అంటే వాళ్ళకే కాదు, రేపు ఎన్నికల్లో అన్నిటికీ కార్యకర్తలకు సంబంధించి, బూతులో టిఫిన్లకు సంబంధించి ఈ నెల రోజుల పాటు కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఖర్చులు కానీ కోట్లలో తగ్గిపోయి సభలు. ఇప్పుడు 2 పార్టీల వాళ్ళు, ప్రధాన పార్టీల వాళ్ళు చేస్తున్నారు. 2 పార్టీల వాళ్ళు ఇవ్వకపోతే ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అదే నేను అంటుంది. మీరు మంచి క్వశ్చనే కాదంట్లా. మిగతా వాళ్ళు ఎవడ సిద్ధపడరు కదా, నామినేషన్ వేసి కూర్చుంటారు అంతే. వాళ్ళు ఎక్కడ పంచుతారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళు దరిదాపుల్లో కూడా రారు, పోటీ చేస్తారు. కానీ వాళ్ళు ప్రధాన పార్టీలు ఖచ్చితంగా చేస్తారు, ప్రజాక్షేత్రంలో నిలుచోవాలి. కానీ ఇంత డబ్బు పెట్టి వాళ్ళు గెలవలేరు కదా. అందుకని అంటే డబ్బులు సంబంధించి రాశారు కదా, గురువింద సామెత. ఎవరి కింద నలుపు లేకుండా ఉండదు. ఓకే, అది దానికి సంబంధించి. ఇంకా
ఎన్ని కోట్లు ఖర్చు, అవును. ఎంతమంది జనాభాకి ఇబ్బందులు, నేను ఇప్పుడు చెప్తేనే ఇది ప్రభుత్వ డబ్బు కాదు సార్, ఒక్క నిమిషం. ఇబ్బంది ఇది ప్రభుత్వ డబ్బు కాదు, పర్సనల్గా ఏ నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం రేపు జనాన్ని తరలించాలి అంటే అంతే నా బలం ఇదని చూపించుకునే ప్రక్రియలో భాగంగానే ఇది. జనాలు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా సంబంధం లేదు. సంబంధం అంటే వాళ్ళు సభ సక్సెస్ కావాలి, సభ సక్సెస్ కావాలి సార్. ఇప్పుడు ఇది ప్రభుత్వ ఇది కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు, ప్రజలకి ఈ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడటం, ట్రాఫిక్ని క్రమం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ ప్రతిపక్షాల వాళ్ళు పెట్టినా కూడా అది వాళ్ళు ఆ పాత్ర పోషిస్తారు. ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షాలకి ఎవరు పెట్టినా సరే రక్షణ కల్పించాలి, దీని విషయాలే చూస్తారు. పోలీసు బందోబస్తు వీళ్ళు. ఈ ప్రజాస్వామ్యం కాబట్టి ఎవడు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. పైగా అధికార పార్టీ కాబట్టి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. సో దీనికి సంబంధించి రేపు 10వ తేదీ, మనం 3వ తేదీ అనుకున్నారు, 10వ తేదీకి వాయిదా పడింది. మేదరమెట్ల సమీపంలో నిర్వహించనున్న సిద్ధం సభకు పోస్టర్ ఆవిష్కరణ, సన్నాహ సమావేశాలు. టోటల్గా రాజ్యసభ సభ్యులు గుంటూరు, బాపట్ల అన్ని జిల్లాల నుంచి వచ్చారు. నిన్న కేబీ రెస్టారెంట్లో జరిగింది. సో దీన్ని కొత్తగా ఎంపికైన ఒంగోలు పార్లమెంటుకి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పరిచయ కార్యక్రమం కూడా జరిగింది, అందరికీ చేయడం జరిగింది. సో ఏ పార్టీ అయినా రేపు పొద్దున తెలుగుదేశం కూడా పెట్టచ్చు, ఖచ్చితంగా పెడతారు. అది సో అది బాగా సన్నద్ధం కావాలనేది వీళ్ళు పార్టీ దిశానిర్దేశం చేశారు. విజయసాయిరెడ్డి అందరికీ దీన్ని ఇప్పుడు 3 సభలు సక్సెస్ అయ్యాయి భారీగా, ఇది 4వది అనుకుంటా. ఈ 4వ సభ కూడా సక్సెస్ కావాలి. నిండు జీవితానికి భరోసా ఏంటి సార్ ఇది? పల్స్ పోలియో సంబంధించి గతంలో పోలియో పల్స్ పోలియో ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం, క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం. అదే ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్తున్నానంటే మ్యాక్సిమం తగ్గిపోయింది, కానీ అసలు 0% రావాలనేది ప్రభుత్వం చూస్తుంది. ఏమో ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయిపోతుందేమో. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని 2 విడతలుగా అనుకుంటా, 3 విడతలుగాను 2 విడతలుగాను చేస్తుంది. ఈ ప్రకాశం జిల్లా సంబంధించి నేటి నుంచి 2,40,950 మంది చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాలు జరుగుతుంది. అందుబాటులో 2.50 లక్షల వ్యాక్సిన్లు. జిల్లాలో 1815 ప్రత్యేక కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్సు డిపోల్లో, శిబిరాల్లో జిల్లా అంతటా వ్యాప్తి చేయింది. పోలీసు తల్లిదండ్రులు కూడా, మీరు బస్టాండ్లో వచ్చారనుకోండి, బస్టాండ్లో ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, జర్నీలో చేస్తారు, అక్కడ ఉంటే వెంటనే వేయించుకోవటం. అలాగే రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఇప్పుడు సచివాలయాల పరిధిలో కూడా ఉంటున్నాయి, సచివాలయ పరిధిలో కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఆ తర్వాత 2వ విడత ఇళ్లకెళ్ళి వేస్తారు. ముందు గుర్తించి ఎవరు వేసుకోలేదు, మిస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు ఈ పల్స్ పోలియో అనేదండి ఎంత దారుణంగా ఉంటుందంటే అది జీవితాంతం నరకమే. కాళ్ళు వంకర పోతాయి, జీవితం నాశనం అయిపోతుంది. సో దీని విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందు పుట్టిన బిడ్డకి 5 రోజులు 0 అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఇచ్చారు. సో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నగర పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్సు డిపోలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణ ప్రాంతాలు 226 గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో 1589 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. నేను జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్నారులకి ఖచ్చితంగా పల్స్ పోలియో వేయించాలండి. లేకపోతే అది మనం ఏదో నిర్లక్ష్యం చేసాం అనుకో, దాని మీద అవగాహన లేకపోతే చాలా ప్రమాదకరం. రైట్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారుగా. వీళ్ళు సిద్ధం సభ పెడతారు, ఆయన కదిలిరా ఆయన సభ పెడతారు. సో వీళ్ళకి తప్పదు కదా, ప్రభుత్వానికి తప్పదు. కాబట్టి నిన్న నిబంధనల ఈ మేరకు ఎన్నికల విధులు నిర్వహించాలి. అసలు ఎన్నికల విధుల మీద అవగాహన కలిగి ఉండాలి, ముఖ్యంగా అది ఉండాలి. నిన్న కలెక్టర్ మన బాధ్యతలు ఏంటి, మనం ఏం చేయాలి, ఎన్నికలకు సంబంధించి నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో కలెక్టర్ మారుతూ ఎన్నికల సంఘ నిబంధనలు పక్కాగా పాటిస్తూ విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నియమాలను అమలు చేయడం, అభ్యర్థుల ఖర్చుల వివరాలు నమోదు చేయడంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇటువంటి పొరపాటు లేకుండా ప్రశాంతంగా పోలియో నిర్వహించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జరిగారు. దీనికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్లు అందరూ హాజరవటం, నోడల్ అధికారులు అందరూ, జిల్లా అధికారులు అందరికీ
ఈ వీళ్ళు మళ్ళీ మండల వారీగా నియోజకవర్గాల వారీగా అధికారులకి ఎంపీడీఓ స్థాయిలో ఎంఆర్ఓ స్థాయిలో వీళ్ళందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత మాక్ డ్రిల్ కూడా మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. అవగాహన కోసం అభ్యర్థులను పిలిపించి మేము రాజకీయ పార్టీల అభ్యర్థులను పిలిపించి మాక్ పోలింగ్ ఇది ఈవీఎంల మీద అవగాహన ఉంటుంది. అదే వీళ్ళకి రాంగ్ ఫీడింగ్ ఉంటుంది, ఒకటి వేస్తే ఇంకోటి పడుతుంది. దానికి ఆ అవగాహన నివృత్తి చేయటం కోసం మాక్ పోలింగ్ కూడా త్వరలో నిర్వహించబోతుంది. ఏ సార్ ఇది 82 లక్షలు ఏం చేశారు? ఏది 82 లక్షలు ఏం చేశారు? ఆసక్తికరమైన వార్త. నిన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఎక్కడ పొదిలి పరీక్ష కేంద్రంలో కనీసం ఫ్యాన్లు కూడా లేవు, కళాశాల రూముల్లో కనీస వసతులు లేవు, బాత్రూమ్ నుంచి దుర్గంధం వస్తుంది, పిల్లల రూములో పరీక్షలు ఎలా రాస్తారు, కళాశాల అభివృద్ధికి 82 లక్షల రూపాయలు ఇచ్చారు. 82 లక్షలు ఇచ్చారు, కనీసం ఫ్యాన్లు కూడా లేవట. ఏం చేశారు 82 లక్షలు అని అడగడం జరిగింది. యంత్రంకేవి ఆరా తీశారు. ఈయన డిఈఓ కూడా ఉంది. ఈయన ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఉపాధ్యాయులకు తనిఖీలు చేయటం తప్పు లేదు కదా. విద్య పెద్ద పిల్లలకి విద్య చెప్పడంలో తప్పే. వాళ్ళ బాధ్యత వేరు, వాళ్ళ బాధ్యత అది. వెళ్ళినప్పుడు ఈయన మీద ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నారు. పిల్లలకి విద్యను అందించాలనేది కదా వీళ్ళ కాన్సెప్ట్. 82 లక్షలు చేశారు, ఏం చేశారు? ఫ్యాన్లు కూడా లేవు. రాస్తారు కదా, ఇది కూడా లేదు. ఫ్యాన్లు లేవు అక్కడ. ఆయన అడిగింది అది ఇక్కడ కనీస వసతులు లేవు, కనీసం ఫ్యాన్లు కూడా లేవు. ఈ కళాశాలకు 82 లక్షలు ఇచ్చాం, ఏమైంది నేను ప్రశ్నించాను. చూడండి, విద్యాశాఖలో కూడా విద్యాలయాల్లో కూడా అవినీతి ఎంత పేరుకుపోతుంది. ఆయన అడిగిన దాకా ఎవరు చెప్పేది లేదు. అడిగేది అది మరి ఎంత. నిన్న ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుంటే పోయారు అక్కడ పొదిలి పరీక్షా కేంద్రం. ఫ్యాన్లు కూడా లేవు, పైగా ఒక్కపోతారు పిల్లలు. వచ్చిన ఆన్సర్లు కూడా మర్చిపోతారు. 108లో ప్రసవం ఉంటుంది, ఎక్కడ జరిగింది ఇది మనం విన్నాం కానీ ప్రతి చోట చాలా చోట్ల ఇది జరుగుతూ ఉంది. వండర్ అనమాట. సమస్యలు అయినటువంటి 108లో ఎక్కడంటే ఇదిగో చేమకుర్తి మండలం ఇలపావులూరుకు చెందిన మంద స్రవంతి శుక్రవారం 108 అంబులెన్స్లో పన్నంటి బాబు జన్మింది. స్రవంతి నొప్పులు రావడంతో ఒంగోలు రిమ్స్ తరలిస్తున్న సమయంలో మల్లవరం వచ్చేటప్పటికి ఈఎంటీ ఏస్పాదం ఇది ఎదురుకాళ్ళ శిశువు జన్మించిన ఎలాంటి ప్రమాదం లేకుండా సాధారణ ప్రాణాన్ని కాపాడాలి. అది ఎందుకంటే ఖచ్చితంగా ముందు నుంచే అవగాహన ఉంటేనే ఇటువంటి సమస్య తలెత్తవు. కానీ లక్కీగా మీ 108లో తర్ఫీదు పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, కాన్పులు ఎలా చేయాలి, ప్రమాదం జరిగినప్పుడు, ప్రాణం పోయేటప్పుడు సిపిఆర్ అన్నీ ఉంటాయి. కొత్త హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సిపిఆర్ చేసే ఇవి కూడా ఉంటాయి. వాళ్ళకి సిపిఆర్ మీద శిక్షణ ఇస్తారు. సో అంటే ఒక మంచి వార్తని మనం సేమ్ ఇదే. 3 టీచర్లు ఉండాల్సి ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళడంతో ఆ టీచర్ బోధించే పాఠాలు సిలబస్ ఎవరు పూర్తి చేస్తారు? ఆ టీచర్కి సెలవు ఎలా మంజూరు చేశారంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈఓ అని ప్రశ్నించారు. ఎంఈఓ వద్ద సంజాయిషి తీసుకోవాలని ఆర్జేడీని ఆదేశించారు. చేమకుర్తి మండలం ఇలపావులూరు మండలం పరిషత్ పాఠశాలలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. ఈ సంఘటన అప్పుడు నిజమే కదా. ఆ పాఠాలు ఎవరు చెప్పాలి? ఆ సబ్జెక్టులో సెలవు అమెరికానే, టోటల్గా అమెరికా. అంటే దానికి సంబంధించి విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ టీచర్ని అక్కడికి పంపించాలి. ఉంటారు కదా ఎవరో కొన్ని డిప్యూటేషన్ మీద వేయటమో, లేకపోతే ఆ పాఠశాలల్లోనే సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉన్నవాడు వాళ్ళతో చెప్పించాలి. దాని మీద వాళ్ళకి వివరణ లేదు. దానికి సంబంధించి కొంచెం నోటీసులు కూడా ఇవ్వాలనేది ఆదేశం. అమెరికా అంటే ఇంపార్టెంట్, మన వాళ్ళ పిల్లలు కాన్పాయ్ ఉంటుంటారు, ఈ రెగ్యులర్గా ఉంటారు కాబట్టి. అంటే వెళ్ళిన వాళ్ళ సంగతి సంబంధించి కాదు, విద్యాశాఖ వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ టీచర్ని పెట్టారనుకోండి, ఆ సబ్జెక్టులో ఫెయిల్ అవుతారు కదా విద్యార్థులు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తాం.
ఒంగోలు నగర సంస్థ పాటు అన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలో ఒకేసారి పన్ను చెల్లిస్తే ఆయా పన్నులు విధించబడిన అపరాధ రుసుం వడ్డీ మాఫీలోను అంటే వడ్డీ కూడా ఉండదు అనేది 31వ తేదీలోగా ఈ మొత్తం చెల్లిస్తే సదరు పన్నుపై విధించబడిన అపరాధ రుసుం మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. అపరాధ రుసుం కూడా టోటల్గా చెల్లిస్తే దాని మీద వడ్డీ ఉందనుకోండి అది కూడా తీసేస్తారు. మనం సార్ ఏది చెయ్యాలి అనేది ఒక ప్లాన్ ఉండాలి సార్. మన ఖర్చులు మనం ఎట్లా ఆపుకోం. పన్నులు అనేటప్పుడు ఖచ్చితంగా ఈ పన్నులు ఉంటేనే అభివృద్ధి పనులు చేయాల్సింది. వాడు నగర పంచాయతీ కానీ వీళ్ళు మనం పేర పెట్టుకుంటాం. చాలామంది పన్నులు కట్టకుండా పేర పెట్టుకుంటాం. అది ఖచ్చితంగా కట్టాల్సిందే. సో దీని విషయంలో ప్రజలు అవగాహన ఉండాలి. అన్నీ మానుకోం కదా. కరెంటు బిల్లు కట్ చేస్తే వాడు ఆగమేఘాల మీద పోయి ఫైన్ కట్టేస్తా ఆగమేఘాల మీద. సో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ఖచ్చితంగా తెచ్చుకుంటాం. పన్ను అనేది ఒక నిర్లక్ష్యంగా ఉంటుంది. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మనం కట్టాల్సిందే అది. సో దాన్ని ఖచ్చితంగా కట్టితే అపరాధ రుసుం ఉండదు అనేది నిన్న కమిషనర్ చెప్పడం జరిగింది. వాళ్ళ పని అదే కదా సార్. అది ఉంటాయి సార్. అది ఇది పన్నులకు సంబంధించి ఇది పన్నులకు సంబంధించి మున్సిపాలిటీ అధికారికి ట్రాఫిక్ సంబంధం ఉండదు కదా. మనకి వాళ్ళే కదా చేయాలి ఈ పనులు, ట్రాఫిక్ గురించి కాదుగా. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల మీద చర్చించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి నాటి కాఫీ టైమ్స్ ఇప్పటిసీ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం ఇదే కార్యక్రమంలో ఉదయం 8:30 శ్రీ సత్య న్యూస్లో మళ్ళీ కలుద్దాం మరిన్ని తాజా వార్తలతోటి. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.